ఇలా కూర్చొని ఇలా ఫోన్ వాడుతూ ఉండు, నేను సీన్లో ఎంటర్ అవుతా. కాదు చాక్లెట్ చెప్పు. చాక్లెట్ హే గైస్, వెల్కమ్ టు టుడేస్ వ్లాగ్. ఈ రోజు డే 59 ఆఫ్ 365 డేస్ ఛాలెంజ్ ఆఫ్ స్టార్టింగ్ మై ఓన్ మూవీ యాజ్ ఎ హీరో అండ్ డైరెక్టర్. సో గైస్, మన అభిగ్రో అయితే వచ్చేసాడు. హాయ్ ఫ్రెండ్స్. మన రూమ్ కి చిన్న వీలు ఉంది కదా, అది వైరల్ అవుతుంది. సో గైస్, మనోడు రాగానే ఒక కంటెంట్ చెప్పాను అనమాట. మన వాళ్ళు రియాక్షన్ ఎలా ఉంది కంటెంట్? సో చెప్తా ఉంటే నవ్వు వస్తుంది గైస్. ఎలా ఉంది మనోడు ఇవాళ బల్లె అనమాట. ఎందుకంటే ఇవాళ మార్నింగ్ రావాల్సింది మనోడు, కాకపోతే లేట్ వచ్చేసాడు గైస్, మధ్యాహ్నం వచ్చాడు. సో దానికి శిక్ష అనమాట. ఆ కంటెంట్ మనోడే మెయిన్ హీరో. ఇంకా హీరోయిన్ అన్ని మనోడే. ఇంకా ఇవాళ ఈవినింగ్ అప్లోడ్ చేస్తా, చూడండి గైస్, చాలా ఫన్నీగా ఉంటుంది. ఇంకా మేకింగ్ వీడియో కూడా చూపిస్తాం మీకు మధ్యలో. ఎంజాయ్, కమాన్. ఏం చేస్తున్నావు బ్రో? తలస్నానం రాత్రి రంగులు వీడియో చేశా, అంత తలంతా రంగులు అయిపోయింది బాగా. అది ఏమైనా ఉందా క్లిప్? మొత్తం చేతబడి గ్రీన్ స్క్రీన్ అంతా ఉతుక్కున్నా పొద్దున. ఇదంతా నిన్న నైట్ నాకు ఫోన్ చేశారు గైస్ వీళ్ళు. మనోడు హోలీ కంటెంట్ ఒకటి చేశాడు, ఇవాళ అప్లోడ్ చేస్తాడంట. అది కూడా చూడండి, బాగుంటుందా బ్రో? కంటెంట్ ఫన్నీయా లేకపోతే ఎమోషనల్? ఎలా ఉంది? అది లాస్ట్ ఎక్స్పెక్ట్ చేయలేదు. కారం వేసావా? కారం మనోడు కంటెంట్ ఏంటంటే అది రెడ్ కలర్ అనుకుని కారం కలుగుతాడు అనమాట సార్. ఓకే, అది బాగుంది. ఓకే, చూద్దాం. మనోడు ఏంటి ఏదో ఆలోచిస్తున్నాడు. ఏంటి బ్రో ఆ రోజు చేయడం ఏమన్నా ఇబ్బందా? అంటే ఈరోజు కంటెంట్ వేయడం మిస్ అయిద్దేమో అని ఆలోచిస్తున్నాను. అయితే బ్రో, నీ ప్లానింగ్స్ అలా ఉంటాయి, మరి నీదైతే మిస్ అయింది. అందుకే చెప్పాక అన్ని రెడీ చేసుకుని ఉండు బ్రో, ఎప్పుడు పిలుస్తాను నాకే తెలియదని. ఆ రోజు చేయడం ఏమన్నా ప్రాబ్లమా? ఏ రోల్ అన్నా చేయడం చేయాలి. సో నేను చేయిస్తాగా బ్రో, నాకు ఎలా రావాలా? రోల్ గురించి ప్రాబ్లం ఏం లేదు. ఆసిఫ్ ఇచ్చింది రోల్ అంటే అది గ్రేట్. అది ఏ రోల్ అయినా గ్రేట్. సరే గైస్, చేద్దామండి, చూద్దాం ఎలా జరుగుతుందో షూట్. సో గైస్, ఇప్పుడు మనోడికి చెప్తాను సీన్ ఏంటో. చూడండి, ఎలా మనోడు రెడీ అయి ఉన్నాడు అనమాట. ఏం లేదు బ్రో, నేను ఇలా కూర్చొని ఉంటావు, ఫోన్ వాడుతూ ఉంటావు. ఎలా కూర్చుంటావు ఫోన్ వాడేటప్పుడు? ఇలా కూర్చోవా? ఇలా కూర్చుంటారు కదా బ్రో, ఇలా కాల్ ఒకటి పెట్టుకుని ఇలా కూర్చో బ్రో, కనిపిస్తున్నాయి మనోడికి. ఇలా కూర్చొని ఇలా ఫోన్ వాడుతూ ఉండు, నేను సీన్లో ఎంటర్ అవుతా. ఓకేనా? ఏ బ్రో, నువ్వే తీసేది. ఇటు వచ్చి చెప్తా. లైట్ పట్టుకో బ్రో నువ్వు. అదిగో ఎలా అంటే, మనోడికి ఈ పక్కన ప్లేస్ పెట్టు, మనోడికి సైడ్లో ఉంటాడు, నీ ఇక్కడ ఎంటర్ అవుతా ఇలా. ఓకేనా? ఇప్పుడు ఏం చేస్తావంటే, వాడు కాదరా అనగానే నువ్వు ఏం చేస్తావంటే, అతి ఖచ్చితంగా స్వరూప్ గడేరా, ఎలా చెప్తున్నావురా అంట. కండలు వేసుకొని చాక్లెట్ బాయ్లా కండలు వేసుకొని చాక్లెట్ బాయ్లా ఉంటాడు రా, నువ్వు అక్కడ దాకా చెప్పాలి. ఓకేనా? చూడు, ఫేస్ మీద తీసుకురా, మాకు హ్యాండ్ ఫేస్ మీద వస్తుంది సైడ్. ఖచ్చితంగా స్వరూప్ గడ్ ఇలా చెప్పు, ఇలా చెప్పు. ఖచ్చితంగా స్వరూప్ గడే ఉంటాడు రా, ఎలా చెప్తున్నావురా అంట. కండలు వేసుకొని రెడీ ఈసారి చేస్తావుగా. వాడు కాదురా, అయితే ఖచ్చితంగా స్వరూప్ గడే ఉంటాడు రా. ఎలా చెప్తున్నావురా? కండలు వేసుకొని క్యూట్ బాయ్ లా ఉంటాడు. క్యూట్ బాయ్ లా కాదు, చాక్లెట్ బాయ్ లాగా. లాగానే అందుకని బూతులు మాట్లాడట్లా. తీ బ్రో, మళ్ళీ తీ. ఫాస్ట్ టైం లేదు బ్రో, అప్లోడ్ చేయాలి. వాడు కాదురా, అయితే ఖచ్చితంగా స్వరూప్ గడే ఉంటాడు రా. ఎలా చెప్తున్నావురా? కండలు వేసుకొని కూట్ కాదు, చాక్లెట్ చెప్పు. చాక్లెట్ బాయ్. వాడు కాదురా, అయితే ఖచ్చితంగా స్వరూప్ గడే ఉంటాడు రా. ఎలా చెప్తున్నావురా? కండలు వేసుకుని చాక్లెట్ బాయ్ లా ఉంటాడు. మళ్ళీ ఎందుకు పాజ్ ఇచ్చు, తప్పని వెళ్ళిపోవాలి కదా. వాడు కాదురా, అయితే స్వరూప్ గడే ఉంటాడు రా. ఎలా చెప్తున్నావురా? కండలు వేసుకుని చాక్లెట్ బాయ్ లా ఉంటాడు.
ఇలా అన్నాడు బ్రో. అంటే కండలు ఇలా తర్వాత చాక్లెట్ అలా కాదు బ్రో, అది ఖచ్చితంగా స్వరూప్ బ్రో, అది ఖచ్చితంగా స్వరూప్ గడే ఉంటాడు అంటాం అనగానే ఎలా చెప్తున్నారంటే కండలు వేసుకుని చాక్లెట్ బాయ్ లా ఉంటాడు రా అలా ఒక్క సింగ్. లేకపోతే ఇలా చెప్పలేకపోతే కండలు వేసుకున్నప్పుడు అప్పుడు కండల దగ్గర ఇలా అనాలి, చాక్లెట్ బాయ్ దగ్గర ఇలా అంటే ఒక పని చేయి, ఇలా కండలు వేసుకుని ఇలా చెప్పు, కండలు వేసుకుని చాక్లెట్ బాయ్ లా ఉంటాడు రా అలా చెప్పు అయితే. ఓకేనా? డూ బెస్టా? కానీ కెమెరా అండ్ యాక్షన్. ఇచ్చి వాడు కాదురా. అయితే ఖచ్చితంగా స్వరూప్ గడే ఉంటాడు రా. ఎలా చెప్తున్నావు రా? కండలు వేసుకుని చాక్లెట్ బాయ్లా ఉంటాడు రా. ఈ ఎక్స్ప్రెషన్ ఇచ్చేసాడా? డైలాగ్ తెలియదు అలా వచ్చింది ఎక్స్ప్రెషన్ చేసిన. సో గైస్ షూట్ అయితే జస్ట్ ఇప్పుడే కంప్లీట్ అయింది. బ్రో కూడా ఫుల్ వర్క్లో ఉన్నాడు. బ్రో ఏంటి పరిస్థితి? నేను వర్క్లో ఉన్నా. ఎందుకు చెప్పు బ్రో, ఎందుకు ఏంటి? ఇప్పుడు ఏంటన్నా ఉన్నావు 3 వీడియోలు, ఒకటేమో పాప ఛానల్లోకి, ఒకటి నా దానిలోకి, ఇంకోటేమో ఇది మొన్న ఒక షూట్ చేసాం కదా, అది ఎడిట్ చేసి పంపించమన్నారు. అది కూడా ఇప్పుడే కావాలంట, ఇప్పుడు ఫుల్ వీడియోస్ ఉన్నప్పుడే కావాలంట. సో అది కూడా ఎడిట్ చేస్తున్నా ఇప్పుడు, ఫుల్ ఎడిటింగ్. ఫస్ట్ కంటెంట్ ఇప్పుడు కంటెంట్ అయితే చాలా బాగా వచ్చింది గైస్, నవ్వుకుంటారు, కన్ఫామ్గా నవ్వుకుంటారు. మనం అలా చేసాం అనమాట కంటెంట్. మన అభిప్రో అయితే సాగు కొట్టాడు. ఏ బ్రో? నెక్స్ట్ నువ్వే. చాలా బాగా వచ్చింది. సో నేను చేసే వరకు నన్ను సాగు కొట్టారు వీళ్ళు, అది చెప్పలే. కాదు, ఎన్ని టేక్స్ బ్రో? అది నా ఎన్ని టేక్స్ చెప్పు. నేను 20 టేక్స్. 20 టేక్స్ అంటే గైస్ అది కొద్ది కష్టం ఎక్స్ప్రెషన్ కోసం. యాక్టర్లే చేస్తారు గైస్, మనోడు కాదు, అందుకని అన్ని టేక్స్ తీసుకున్నాడు. సో బాగా చేశాడు. నేను ఏదైతే ఇమాజిన్ చేసుకున్నా ఆ అవుట్పుట్ వచ్చింది నాకు, అది వస్తే చాలు నేను హ్యాపీ. ఏ బ్రో, నేను ఇమాజిన్ చేసుకున్నప్పుడు నాకు నవ్వు వచ్చింది బ్రో, ఫుల్ నవ్వుకున్నా. 3 రోజులు ఫుల్ షూట్లు. అమ్ములు అనే అమ్మాయి కూడా బయలుదేరింది. రేపు మార్నింగ్ నుంచి షూట్, రేపు మాక్సిమం కాదు బయటికి వెళ్ళి షూట్ చేయడం. మనోళ్ళు పాపం చాలా మంది డ్యాన్స్ అడుగుతున్నారు బ్రో, వాళ్ళకి ఏం చెప్తావు డ్యాన్స్ గురించి? చేద్దాం. నా తప్పేం లేదు, మనోడే చెప్పు, నువ్వే సమాధానం చెప్పాలి వాళ్ళకి. చేద్దాం గైస్, కొంచెం ఈ షూట్లు అన్నీ అయిపోతే మన కొంచెం ఏంటంటే షూట్ స్కార్సిటీ ఉందన్నమాట. షూట్లు తక్కువ జరుగుతున్నాయి ఛానల్లో, షూట్లు చాలా తక్కువ జరుగుతున్నాయి ఛానల్లో. అండ్ మనోడి ఛానల్ అభిప్రో మిస్టర్ రవి అనే ఛానల్ ఉంది, సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. మనోడు ఉంటాడు, మంచి కంటెంట్ వస్తూ ఉంటుంది మీకు డైలీ. అండ్ ఇంకా మా ఛానల్ విషయానికి వస్తే వీడియోలు తక్కువ పడుతున్నాయి బ్రో, అందుకని కొన్ని రోజులు ఒక 1 వీక్ వరకు గట్టిగా వీడియోస్ మీద ఫోకస్ చేద్దాం, అవుట్పుట్ మీద. అది అవ్వగానే కొంచెం టైం దొరికిద్ది, మనం డాన్స్ చేద్దాం. సరే బ్రో, ఇప్పుడు మన సినిమా మీద కదా వెళ్ళేది, ఇప్పుడు ఎంతవరకు వచ్చింది దాని పని? నువ్వు ఎంతవరకు వచ్చావు? ఇప్పుడు మా పని ఏంటంటే నువ్వు చెప్పింది చేయటం వరకు. సో ఆ అవుట్పుట్ కూడా నేను ఇప్పుడు అడగలేను నిన్ను ఎంతవరకు వచ్చిందని. సో మన వాళ్ళ ముందు అడుగుదామని ఆగా నేను కూడా. సరే ఇప్పుడు సినిమా గురించి కాబట్టి మనది ఆల్మోస్ట్ చాలా అయిపోయింది, చాలా డేస్ అయింది, ఆల్మోస్ట్ 60 డేస్ అయింది. నువ్వు చాలా హార్డ్ వర్క్ చేస్తున్నావు, నేను కూడా చూస్తున్నా. సో నెక్స్ట్ ప్లాన్ ఏంటి అంటే దీని షార్ట్ ఫిలిం కానీ? సో గైస్ మేము వేసుకున్న ప్లాన్ ప్రకారం ఏంటంటే, నేను అనుకున్నప్పుడు ఈ ఛాలెంజ్ అనుకున్నప్పుడు రఫ్గా 3 months వేసుకున్నా. బట్ ఈ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు నేను అనుకుంది 1 monthలో తీసేద్దాం, 3 months వేసుకున్నా కదా, బట్ ఇంకా ముందే వెళ్ళిపోతాం, 1 monthలో తీసేద్దాం షార్ట్ ఫిల్మ్ అనుకున్నా. బట్ ఆ డెసిషన్ నేను తీసుకుని ఉంటే ఆలోచించిన తర్వాత మనం ఏమన్నా మళ్ళీ మనీ పెట్టేది, ఇన్వెస్ట్ చేసేది, సో ఏమన్నా ప్రాబ్లం అయిపోతే మళ్ళీ జీరోకి వచ్చేస్తామని చెప్పి మళ్ళీ ఆగి కొంచెం ఇంకా ఛానల్స్ మీద వర్క్ చేద్దాం, అలాగే షార్ట్ ఫిల్మ్ స్క్రిప్ట్ స్ట్రాంగ్ చేసుకుందాం. నేను నైట్ ఆలోచిస్తూనే సినిమా స్క్రిప్ట్ ఒకటి తట్టింది బ్రో. అసలు ఊహించుకుంటే నాకు కొంచెం డిఫరెంట్గా అనిపించింది. అంటే డిఫరెంట్గా ఊహించుకుంటున్నా ఉన్నా అనమాట, కొంచెం సినిమా కూడా డిఫరెంట్గా రావాలని. సో మేబీ అది ఆ స్క్రిప్ట్ ఏమన్నా నాకు బెటర్గా క్లారిటీ వస్తే నేను దాని మీద సినిమా స్క్రిప్ట్ కూడా స్టార్ట్ అయిపోయింది, షార్ట్ ఫిల్మ్ స్టార్ట్ అయిపోయింది, సినిమా అన్నీ స్టార్ట్ అవుతాయి గైస్, కొంచెం టైం పట్టిద్ది అంతే. ఒకటి గుర్తుపెట్టుకోండి, గ్రేట్ థింగ్స్ టేక్ టైం. ఫాస్ట్గా వచ్చేది మనం ఉండదన్నమాట, టైం పెట్టి బాగా మేము ఎఫర్ట్స్ పెడుతున్నాం దాని మీద. తప్పకుండా అయితే మంచి కంటెంట్ అయితే చూస్తారు మా దగ్గర నుంచి. మీరు ఆల్రెడీ చూస్తున్నారు షార్ట్స్లో, వాటి రీల్స్లో మంచి కంటెంట్. సో షార్ట్ ఫిల్మ్లో ఇంకా షార్ట్ ఫిల్మ్ వర్క్ ఎంతవరకు వచ్చింది బ్రో? స్క్రిప్ట్ సెకండ్ డ్రాఫ్ట్ సగం అయింది, ఇంకా ముట్టుకోవాలి. ఇంకా ఈ స్క్రిప్ట్లో ఉన్నాయి పెండింగ్ షూట్లు, అవన్నీ కంప్లీట్ చేసుకుని ఇంకా దాని మీద కూర్చుంటా. మనకి వీడియోలు ఉన్నాయనుకో అప్లోడ్ చేయడానికి, అప్పుడు నాకు ఒక 2-3 days గ్యాప్ దొరికింది, 2-3 daysలో రాసేస్తా బ్రో. ఈసారి ఖచ్చితంగా కంప్లీట్ చేస్తాను, ఇంకేం వేరే పని కూడా పెట్టుకోను. ఓకే,
సరే ఎంతవరకు వచ్చింది కదా ఛాలెంజ్. ఇప్పుడు దీని గురించి మామూలుగా ఏమన్నా చెప్తావా, ఏమన్నా చెప్పాలనుకుంటున్నావు? అంటే ఇక్కడ వరకు నీ జర్నీ వచ్చింది, ఇప్పుడు ఇన్ని డేస్ వరకు కంటిన్యూస్గా ఉన్నావు. సో దాని గురించి ఇంకేమన్నా చెప్పాలనుకుంటున్నావా? ఇప్పుడు చాలా మంది బయట కూడా అడుగుతున్నారు బ్రో, నేను వెళ్ళినప్పుడు కూడా సినిమా గురించి ఇలా బాగా చేస్తున్నారు అని చెప్పి బాగా ఎంకరేజ్ చేస్తున్నారు. అంటే ఐ హోప్ మనం స్టార్ట్ చేసినప్పుడు మనం ఇంత వచ్చింది అనుకోలే, కానీ ఇంకా దానికి డబుల్ త్రిపుల్ ఉంది. సో దానికి ఏం చెప్పగలుగుతావు? సో గైస్ మేము స్టార్ట్ చేసినప్పుడు ఒకటే అనుకున్నా, ఒక్కసారి ఛాలెంజ్ తీసుకుంటే విన్ ఆర్ లూజే ఉండాలి కానీ మధ్యలో ఆగడం అయితే ఉండకూడదు. ఛాలెంజ్ అంటే విన్ ఆర్ లూజు. థర్డ్ ఆప్షన్ ఏంటి, మధ్యలో క్విట్, గివ్ అప్ ఇవ్వడం. గివ్ అప్ ఇచ్చేది మాత్రం ఉండకూడదు. అదైతే అనుకున్నా. ఇది ఎందుకంటే ఛాలెంజ్ విన్ అవ్వడం కన్నా లూజ్ అవ్వడం కన్నా గివ్ అప్ ఇవ్వకుండా డైలీ వర్క్ చేయడం అనేది ఒక పెద్ద ఛాలెంజ్ అది. సో అది సక్సెస్ఫుల్గా చేస్తే చాలు, ఛాలెంజ్ ఆటోమేటిక్గా ఎలా కూడా దేవుడు చూస్తూ ఉంటాడు కష్టాన్ని. ఏదో విధంగా మా సినిమా అయితే వచ్చింది మీ ముందుగా అయితే. సో మేము నిజాయితీగా జెన్యున్గా కష్టపడుతున్నాం డైలీ. నాకు తెలిసి ఈ 60 రోజులు, ఎన్ని రోజులు బ్రో దగ్గరగా? ఇవాళ 59. సో 59 రోజుల్లో ఏ రోజు తొందరగా పడుకోలే ఎవరు. నాకు తెలిసి మేమన్నా 11:30-12కి పడుకుంటాం, కానీ మనోడు అసలు ఎప్పుడు పడుకోలే. మళ్ళీ పొద్దున్నే లెగిసి జిమ్కి. మళ్ళీ ఇంకోటి, ఏ రోజు కూడా చెమట చుక్క రాకుండా అయితే లేదు బ్రో. ఏ రోజు కూడా చెమట చుక్క రాకుండా లేదు. ప్రతిరోజు కష్టపడ్డాం. జ్వరం వచ్చినా సరే, ఒంట్లో బాగోపోయినా, ఎలా ఉన్నా సరే వర్క్ చేసే మూడు ఉన్నా లేకపోయినా ఏదైనా సరే వర్క్ చేసాం. సో అదైతే కొంచెం ప్రౌడ్గా ఉంది నాకు. సో ఆల్మోస్ట్ నాకైతే ఆ ఫీలింగ్ వచ్చేసింది, ఈ ఛాలెంజ్ విన్ అయిపోతానని అనిపిస్తుంది. సినిమా తీయడం అనేది ఇంపాసిబుల్ టాస్క్ మనలాంటి వాళ్ళకి. బట్ అదైతే మనం ఈ 60 days కన్సిస్టెంట్గా ఉన్నాం. సో ఆ ఫైర్తో చెప్తున్నా, నాకైతే లోపల నుంచి ఒక ఫీలింగ్ వచ్చింది కదా విన్ అయ్యే ముందు ఫీలింగ్, నాకైతే అలాగే అనిపిస్తుంది. చూద్దాం ఇంకా ఫ్యూచర్లో ఇంకా ఈ బ్లాగులు కంటిన్యూ చేసుకునే వెళ్తూ ఉంటాయి, ప్రాబ్లమ్స్ ఎక్కువ అవుతూ ఉంటాయి, మన పవర్ కూడా పెరుగుతూ ఉంటుంది బ్రో. ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేసే ప్రాసెస్లో మన పవర్ కూడా పెరుగుతూ ఉంటుంది. ఏం పర్లేదు బ్రో, అందరికీ నీ షార్ట్ ఫిల్మ్ ఒకటి రిలీజ్ అయినప్పటికీ అందరికీ అర్థమైపోద్ది. ఎందుకంటే నేను ఆ షార్ట్ ఫిల్మ్ స్టోరీ విన్నా కాబట్టి. సో థ్యాంక్ యూ గైస్. ఇంకా మనకి టైం అయిపోతుంది. సో నేనే మధ్యలో వచ్చి మాట్లాడుతున్నా. సో గైస్ ఇంకా ఇవాళ వ్లాగ్ అయితే ఇంతే గైస్. సాయంత్రం అయితే ఒక కచేరీ పెడుతున్నాం. సో ఆ వీడియో ఏంటంటే మీకు సండే ఈవినింగ్ వచ్చింది. స్పెషల్ వీడియో అనమాట, కామెడీ కాదు. కచేరీ అంటే ఒక సాంగ్. ప్రాపర్టీ కూడా తెచ్చా. ప్రాపర్టీ బ్యాగ్ లో ఉంది. మనోడి ఆయుధం, మనోడు మ్యూజిషియన్, నేను సింగర్. మన యశ్వంత్ బ్రో కూడా కోరస్ ఇస్తా ఉంటాడు. మన అభి బ్రో ఏమో ఆడియన్స్. డాన్స్ లేదు, ఆడియన్స్. సో గైస్ చూడండి, ఇవాళ ఈవినింగ్ ప్లాన్ చేద్దాం. అదైతే వ్లాగ్ తీయడం అవ్వదేమో నాకు తెలిసి, చూద్దాం, ట్రై చేద్దాం. ఎందుకంటే ఇలా ప్లాన్ చేసుకుంటే మేము కూడా కొంచెం, మాకు కూడా మెంటల్ ప్రెజర్ ఎక్కువ వర్క్ చేసి బ్రో కొంచెం సరదాగా పాటలు పాడుకుందని చెప్పి అందులో కూడా మనోడు ఇదే సెలెక్ట్ చేసాడు. అంటే ఇందులోనే ఓన్లీ సినిమాకి సంబంధించిన అన్ని. అది మనకేంటంటే సింగింగ్ కూడా ఒకటి వాయిస్ కి సంబంధించిన ఎక్సర్సైజ్ కాబట్టి మనం అది కూడా వర్క్ అయ్యిద్ది, ఎంజాయ్మెంట్ కూడా అయ్యిద్ది అని చెప్పి ఇంకా ప్లాన్ చేసాం అనమాట. అది కూడా మీకు వీడియో నేను అప్లోడ్ చేస్తాను, నా పెయిన్ పేజ్లో వచ్చింది. సండే ఈవినింగ్. సో గైస్ రెడీ అవ్వండి, చూద్దాం. మాక్సిమం అయిద్దో లేదో చూద్దాం, లేకపోతే ఈ బ్లాగ్ ఇక్కడతో ఎండ్ చేద్దాం ఇంకా. ఓకే ఏంటి చికెన్ తింటున్నావా? నువ్వు వండిన చికెన్ తింటున్నావు. ఎలా ఉంది? బాగుంది. నీకోసం పుదీనా వేసావు. ఓవర్ యాక్షన్ అంతే. ఆయన వచ్చింది రేటు. గైస్ ఈ మధ్యాహ్నం తిందాం అనుకున్నా, టైం సరిపోలేదు అనమాట. షూట్ చేయాలి, అప్లోడ్ చేయాలని. మనోడు ఎప్పుడు తింటున్నాడు, మనోడికి ఇది చాలా టేస్ట్ ఉంది, చాలా బాగుంది. అండ్ గైస్ ఇప్పుడైతే ఒక పాట కచేరీ అనేది మొదలు పెట్టబోతున్నా. అది వ్లాగ్ తీయడం కుదరదు, రేపు అప్లోడ్ చేస్తాం మ్యాక్సిమమ్. అనిపించిందా? సో గైస్ ఇంకా ఈ వ్లాగ్లో అయితే ఇంతే. ఈ వ్లాగ్ నచ్చినట్టయితే లైక్ కొట్టండి. మీరు ఎంజాయ్ చేశారు అనుకుంటున్నాను. మళ్ళీ రేపటి వ్లాగ్లో వర్క్ చేస్తే ఎనర్జెటిక్గా కలుద్దాం. స్టే ట్యూన్. బాయ్.